అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. అన్నయ్య నీలో ఎలాగో వేలు లేదు కాబట్టి ఎంతైనా తడుస్తావు అందరికీ హాయ్ అండి. ఈ రోజు నా పెళ్లి చూపులు. వీళ్ళంతా నా ఫ్యామిలీ. మా అమ్మ నగలు ఎక్కువ, మా నాన్న నగరాలు ఎక్కువ, మా అన్నయ్య ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ, మా మరదలు ఆరాటం ఎక్కువే పోరాటం ఎక్కువే. ఇక మిగతా వాళ్ళంతా పేమెంట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ. ఇంకా విషయానికి వస్తే ఏంటో నాకు కొంచెం పెళ్లి చూపులు అంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకు భయపడతావు? సీమ సింహంలాగా చెప్పు. అమ్మా నాన్న సీమ పందుల్లా ఉంటే నేను సీమ సింహంలో ఎలా ఉంటాను? కామ సింహంలాగే ఉంటాను. అయినా పెళ్లి చూపులకి వర్షాలు ఏంటి? అసలు ఇలా చప్పట్లు కొడితే ఆగిపోయేలా ఉండాలి. నువ్వు చప్పట్లు కొడితే ఆగిపోవడానికి అది ట్రైన్ కాదు రెయిన్. ఇదిగో ఒకవేళ వర్షం పడింది అనుకో 4 టెంట్లు ఎక్స్ట్రా చెప్పండి. ఏమో టెంట్లు వెనక స్టంట్లు ఏమైనా ఉన్నాయేంటి? అండ్ నీకు పెళ్ళండి, నీకు అంత ఫిజిక్ ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గ్లామర్ ఉందా? నీ దగ్గర లేదు, నా దగ్గర ఒకటి ఉంది. అరే తమ్ముడు, నీలాగే నేను కూడా వెయిట్ చేస్తుంటే నాకు కూడా మహేష్ బాబు లాంటోడు వచ్చుండేవాడేమో. నువ్వు ఆర్జే కాజల్, హీరోయిన్ కాజల్ కాదు. ఎక్కువ చేయకు. అల్లుడు మామ పెళ్లిలో హడావుడి చేస్తా, పందిర్లో హడావుడి చేస్తా, నీ శోభనం గదిలో కూడా హడావుడి చేస్తా. అక్కడ నేను చేయాలరా మామ, నువ్వు కాదు. బియ్యం తింటే పెళ్లికి వర్షం పడుతుందంట. నువ్వేమన్నా బియ్యం తిన్నావారా? అమ్మా అయితే నీ పెళ్ళప్పుడు తుఫాను పడి ఉంటది. నీకెలా తెలుసు? నువ్వు బియ్యం బస్తానే వేసుకుంటావు కదా. అరే తమ్ముడు, మర్చిపోకు, ఆడపడుచు కట్టం గట్టిగా అడగాలి. నా రేంజ్ లో ఉండాలి. ఓకే మరి 150-200 అంటే ఓకేనా? ఈ రోజు మా తమ్ముడు పెళ్లి చూపులు అంతా దగ్గరుండి నేనే చూసుకోవాలి. పెళ్లి కూతురు తలుపులు రావాలంటే ముందు పెళ్లి పెద్దలు రావాలి కదా. హలో పెళ్లి పెద్దలు త్వరగా వచ్చేయండి. నీకు కళ్ళాలు వేసి అల్లాడించాలని వచ్చా అన్నీ తెలిసే. చలి అది చలి అనరు, వణుకు. అది ప్రాబ్లం. సరే మేము గొడుగులు తీసినా పర్లేదు కానీ మీరు మాత్రం తీయకండి, ఓకేనా? అప్పుడు పెళ్లి పెద్దలు కాదు, చాలా పెద్దలని తెలిసిపోతాయి. హలో మ్యాట్రికి రండి. పెళ్లి కూతురు ఎక్కడ? మీరు ఊపుకుంటూ వచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు ఎక్కడేంటి? మనమే. అయినా మీకేంటి పెళ్లి అండి? అసలు మొహంలో ఉన్న ముడతలు కౌంట్ చేసుకున్నారా? మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. నీ పక్కన పరోటా పెడితే పరోటాకి ఎక్కువ ఉన్నాయో నీ మొహానికి ఎక్కువ ఉన్నాయో తెలియదు. అన్నుంటాయి. ఏమండి చెప్పడం మర్చిపోయాను, రాత్రి మీరు కల్లోకి వచ్చారండి. మేడం నీ కల్లోకి వచ్చారా? ఏమన్నారు? ఆవిడ కల్లోకి వచ్చేంత ఏజ్ కాదు కదా అని నేనే పంపించాను. సరే ఇంత చైల్డ్ వచ్చాము, ఏదో ఒకటి వేడి వచ్చు కదా. ఇంకే రండి, వేడిగా ఒక హగ్గిస్తా. ఏంటండి ఎలా కనబడుతున్నా మీ కంటికి? మగ పెళ్లి వాళ్ళం వచ్చి గంట అయింది, ఆడపెళ్లి వాళ్ళు రారా? మరి ఆది గారి పెళ్లి చూపులకి వచ్చే అమ్మాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేయండి.
అయ్యో బాబోయ్, పెళ్ళోళ్ళు ఇంటికి వచ్చేసాం. మీరేనా అల్లుడు గారు? పెళ్లి కొడుకు. అబ్బో, అల్లుడు మంచి స్ట్రాంగే. అల్లుడు స్ట్రాంగే, పెళ్లి కూతురే రాంగ్ అనుకుంటా. ఆడి మీద చేసి చూడండి అక్కడ. ఏం మాట్లాడుతున్నావా? అది నా కూతురు. అది పెళ్లి కూతురు అంటేనే సిరాగ్గా ఉంది, మళ్ళీ నీ కూతురా? అమ్మా అల్లుడు ఆడు కదమ్మా, ఈడు ఇట్రా. మీరా అబ్బాయి? ముంబైలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ గా ఉన్నారు అబ్బాయి మీరు? ఓన్ డైలాగ్ ఒకటి వేసావుగా, ఎపిసోడ్ చాలా ఉంది. నీకుంది. ఏంటి ఫోటోలు బాగానే ఉన్నారు, ఇక్కడే ఒక బోండలాగా ఉన్నారు. నువ్వు ఫోటోలో లాగా ఉన్నావు అనుకున్నావా? ఇక్కడ ఎలా ఉన్నావు అంటే ఆధార్ కార్డులో ఎలా ఉంటావు? అంకుల్ 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 ఏంటి? అంకుల్ నేనే పెళ్లి కొడుకు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? వర్ష పెళ్లి కొడుకంట. పెళ్లి కూతురంట. ఈ పెళ్లి చూపులప్పుడు వర్షం వస్తుందని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? వర్షం వస్తుందని ఏం ఇబ్బంది లేదు, కానీ వర్షం వచ్చింది కదా, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా ఈ వర్షం వచ్చినప్పుడు తిడతారేంటి? అది వర్షానికి కాదు, వర్షాకి. ఈ వర్షాకి సిగ్గు లేదు, టైమింగ్ లేదు. బామ్మర్ది అప్పుడే వర్షాలు కలుపుతున్నావు. బామ్మర్ది గొడుగు ఎలా ఉంది? కిందకి దించమంటావా? అమ్మా పండంటి బిడ్డ పుడితేనే ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పు పో. అది ఆస్తి కొరకు పానం మీదకి తెచ్చుకోక బిడ్డ. మెల్లగాను ఇప్పుడే కనకు. ఎంత నీ పేరు కనకవ్వైనా కనకో అనే బాధలు. మా అక్కకేం పెడతా నాకు అది పెట్టాలి, మా అక్కకి బట్టలు పెడతా నాకు బట్టలు పెట్టాలి. మీ అక్కతో కాపురం చేస్తే నీతో కూడా చేయాలరా? చెప్పానా ఇది మృగం అంది. ఏ ఇవన్నీ కాదు, ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు? నేనేరా. నువ్వా? ఉందా అదే ఉద్యోగం ఏమైనా ఉందా అనేసి. లేదు. లేకపోతే కష్టమే. పోనీ అదుందా? ఏంటది? రేపు పొద్దున మా అక్కన పెళ్లి చేసుకుంటే తిప్పడానికి కారు ఏమైనా ఉందా అని అడుగుతున్నా. లేదు. అది రాకపోతే పోనీ అదుందా? హలో, ఉందా? ఏంటి ఉందని అడుగుతుంది? అదే ఉద్యోగం. తడిచిపోయినట్టున్నా. తలిపేస్తారా? నిన్న నైట్ ఈయన ఇన్స్టాగ్రామ్ లో నన్ను గోగుతూనే ఉన్నాడు. హలో, ఈ కూతురు కింద ఫాదర్ బాగున్నారు, కొంచెం హ్యాండ్సమ్ గా మెయింటైన్ చేశారు. నీకంటే కనకవే బాగుంది, నేను చెప్పానా? వాళ్ళు మ్యారేజ్ చేసుకోండి, పర్వాలేదు. ఏది ముందుకురా, నువ్వు ముందుకురా. ఆ అవ్వే మళ్ళీ పుట్టింది. అవన్నీ కాదండి, మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే తెలుస్తుంది అబ్బాయికి అమ్మాయి నచ్చాడా లేదని. పెళ్లి కొత్త తరపులంతా బాగా వర్షంలో తడిచొచ్చినట్టున్నారు. ఇది తీసుకోండి. అమ్మా ఇలా రా. ఎంత వేసావమ్మా? టవల్లోకి వచ్చింది మొత్తం. పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దామా? సో ముందు పెళ్లి చూపులు ఏమిటో ఏర్పాటు చేద్దాం, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? సరే అమ్మా, వెళ్ళండి, అందరు వెళ్ళండి. రష్మి మీరు ఇక్కడ నుండి చూసుకోండి. మీరు అక్కడి చూసుకోండి. ఎస్.